హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్, సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏ టాపిక్ అంటే జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్న దాని గురించి నన్ను అడిగితే అసలు ప్రాబ్లం వచ్చేసి మీకు మీ హస్బెండ్కి కదా, మీకు మీ హస్బెండ్తో మీ హస్బెండ్కి మీతో కదా. థర్డ్ పర్సన్ రావడం వల్ల ఇంత ఉన్న ప్రాబ్లం ఇంత అవుతుందే తప్పించి ప్రాబ్లం అయితే చిన్నగా. అది మన పేరెంట్స్ కావచ్చు, లేదా మన ఆయన పేరెంట్స్, మా ఆయన పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ ఇద్దరి మధ్యలో మీ పిల్లల్ని కానీ, మీ పేరెంట్స్ని కానీ, మీ అత్తయ్య వాళ్ళని కానీ ఎటువంటి వాళ్ళని రానియకండి. ఏదన్నా ఉన్న కోపం గొడవలన్నా సర్వసాధారణం. బట్ దానికి ఒక సర్టన్ టైం అనేది ఉంటుంది. 5 to 10 minutes లేదా 1 అవర్కి మించి ఏ వైఫ్ హస్బెండ్ కూడా ఆ గొడవకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. గొడవ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. మీకు మీ హస్బెండ్ ఇంపార్టెంట్, మీ హస్బెండ్కి మీరు ఇంపార్టెంట్ కదా. సో గొడవ అన్నది ఎందుకు, ఓకే షార్ట్ టెంపర్లో ఏదో ఒక మాట అనేసుకుంటారు. మాట వల్ల లైఫ్ని నాశనం చేసుకోకూడదు కదా. సో ఎవరిది తప్పు, మీ వైఫ్దే తప్పుకోవచ్చు, మీ హస్బెండే తప్పుకోవచ్చు, ఎవరిదైనా తప్పుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మనము మీరు అన్నది వస్తుంది చూడండి. మీరు మీ వైఫ్, మీరు మీ హస్బెండ్ అన్నప్పుడు మీ ఇద్దరికే సంబంధించినది కాబట్టి ఎవరో ఒకరు తగ్గి, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి వెళ్ళి సారీ చెప్పేసుకుని, సారీ అవసరం నెసెసిటీ లేకపోతే కూర్చొని మాట్లాడుకోండి. ఎందుకు ఇలా అన్నారు, మీరెందుకు ఇలా అన్నారు, నేను అలా చేయలేదు కదా అని కూర్చొని సార్ట్అవుట్ చేసుకోండి. అంతేకాని ఈగోలు పోయి చిన్నదాన్ని పెద్దది చేసుకుని రచ్చ చేసుకొని వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుని మెయిన్ మన లేడీస్ ఎట్లా అంటే గొడవ అవ్వగానే ఫోన్, హలో అమ్మా ఇట్లా ఇంకా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఇంకా ఆ నెట్వర్క్ అనేది కొంచెం తగ్గించేసి మన లైఫ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకొని గొడవలకి దూరంగా ఉండి మనం హ్యాపీగా ఉండి మన హస్బెండ్ని హ్యాపీగా ఉంచి మన పిల్లల్ని కాన్సన్ట్రేషన్గా కెరియర్ వైపు చూడండి. మోర్ ఓవర్ ఎక్కువ ఏ విషయం కూడా డిస్కస్ చేయకండి. ఏదైనా అయిపోయిందో ఆ టైం టెంపరవరీగానే చూసుకోండి. పర్మనెంట్గా మనము ఉండాలి, మన రిలేషన్కి వాల్యూ ఇవ్వాలి. అది మాత్రమే మనకి ఇంపార్టెంట్. టెంపరవరీగా వచ్చిన మాటలు, టెంపరవరీగా వచ్చిన గొడవల్ని పట్టుకొని లాగ్ చేసి చిలికి గాలివాన, అదేమో చిలికి గాలివాన పెద్దదైనట్టు అంతవరకు తెచ్చుకోకండి. ఇది సంసారం, సంసారం ఒక సముద్రం కంటే పెద్దదంట. దాని లోతులు పడుగులు ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి మాత్రమే తెలుస్తాయి. సో పెళ్ళి అనే బంధంతో ముడిపడిన మన మనుషులు ఎప్పటికీ కూడా విడిపోకుండా మన తాళికి వాల్యూ ఇచ్చి, మన హస్బెండ్ని గౌరవించి, మన పిల్లలకి మనం ఏదైనా ఇవ్వాలి, సంస్కారం కావచ్చు, వాల్యూస్ కావచ్చు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటేనే అది సాధ్యమవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్నదానికి ఈగోస్ తీసుకొని ఏం తీసుకుంటారంటే మొదలు పెట్టుకుంటారా ఏంటి. ఈగోస్ అనేది అస్సలు ఉండకూడదండి. ఏదైనా ఉన్నప్పుడు కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి. లేదంటే ఎందుకంటే మీరు అలా నన్ను అన్నారు, ఎందుకే నువ్వు ఇలా అన్నావు అని అడిగి తెలుసుకుని ఓకే పొరపాటు అయింది, నేను అలా అనకపోయి ఉండాలి అని సర్ది చెప్పుకొని మూవ్ ఆన్ అయిపోవాలి. అంతేగాని చిన్న దానికి పెద్దగా గొడవలు చేసుకొని ఉంటే లైఫ్ అనేది చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. ఇంకొకటి, ఇప్పుడున్న సొసైటీలో మీరు బాగున్నారంటే ఓర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉన్నారు. పైన భగవంతుడు మాత్రమే మనకు హెల్ప్ చేస్తారు. దయచేసి మీ ప్రాబ్లమ్స్ని పక్కన వాళ్ళకి చెప్పకండి. ఇంతున్నదాన్ని ఇంత చేసేస్తారు, అది ఇంకా ఒక సార్ట్అవుట్ కొలిక్ అనేది రాకుండా అయిపోతుంది. కాబట్టి దయచేసి మీ విషయాలు ఏమైనా పర్సనల్ విషయాలు కావచ్చు, ఆఫీస్ విషయాలు కావచ్చు, ఇంక ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, మీకు మీరే సార్ట్అవుట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, మెయిన్గా ఆడవాళ్ళకి అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీస్ అంటే అస్సలు పడడం లేదు. ఇది చాలా రాంగ్ అండి. నేను కూడా ఒక కోడలే, ఒక అత్తింటికి కోడలే. నాకు కూడా కొంచెం ఫస్ట్లో ఒక 2-3 years టైం పట్టింది. బట్ మా హస్బెండ్ నన్ను పూర్తిగా చేంజ్ చేసేసారు. నేను కూడా ఫస్ట్లో మీ మీ అమ్మతో మాట్లాడద్దు, మీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, మా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్, ఇలా చిన్న గొడవలు పడి పెద్దగా అయిపోయాయి. ఆఫ్టర్ దట్ రియలైజ్ అయింది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఎంతో మనకు మన పేరెంట్స్ ఎంతో వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ అంతే కదా. ఏదో ఒక చిన్న మాట అన్నారు అనేసి పేరెంట్స్ని దూరం చేసుకునే అంత మూర్ఖంగా ఉండకండి. ఎందుకంటే మనం చదువుకున్నాం, మనకు సంస్కారం ఉంది. పెద్దవాళ్ళు ఏదో ఒక మాట అంటే దాన్ని అలాగే డ్రాక్ చేయకూడదు, వదిలేయండి. అంతేగాని మీ అమ్మ ఇలా అనింది, మీ నాన్న ఇలా అన్నారు, అత్త ఇలా అనింది, మావయ్య ఇలా అన్నారు అనేసి ప్రతిదీ కాంప్లికేటెడ్గానే ఫీల్ అయితే ఆ థర్డ్ పర్సన్ వల్ల
మీ హస్బెండ్ ఎంత సఫర్ అవుతారో మీకు అర్థం కాదా? మీ హస్బెండ్ సఫర్ అయితే మీరు సఫర్ అవుతారు, మీరు సఫర్ అయితే పిల్లలు సఫర్ అవుతారు. ఇలా ఒక చిన్న విషయానికి ఫ్యామిలీ మొత్తం సఫర్ అవ్వడం నాట్ రిక్వైర్డ్ కదా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్యామిలీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉమ్మడి కుటుంబం వాల్యూస్ ఇప్పుడు సింగిల్గా ఉన్న వాళ్ళకే తెలుసు. ఈవెన్ నాకు కూడా ఇప్పుడు మా అత్తయ్య మాతో ఉండింటే మా పిల్లలు డే కేర్కి వేసేంత అవసరం ఉండేది కాదు కదా. అండ్ మోర్ ఓవర్ ఒక్కొక్కసారి మాకు ఫుడ్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు, ఎందుకంటే ఆఫీస్ వర్క్ మీద ఈవినింగ్ షిఫ్ట్లో ఉంటాయి కదా, అలా టైం ఉండట్లేదు. అదే పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, మనం ఆఫీస్ నుండి వచ్చేప్పటికి చేసి పెడతారు. అండ్ మనకు మన హస్బెండ్కి ఎప్పుడన్నా రిలాక్సేషన్ కావాలంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారనేసి మనం వాళ్ళతో మాట్లాడొచ్చు. మనకి భయం ఉంటుంది, ఇప్పుడు ఏది పడితే అది ఖర్చు పెట్టడం కానీ ఏది పడితే అది చేసేయడం కానీ ఉండదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అమ్మ వాళ్ళు ఏమన్నా అంటారేమో అని కొంచెం భయం అనేది ఉంటుంది కదా. ఆ భయం అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, అవసరం కూడా. వాళ్ళు ఉంటే వాళ్ళు అరుస్తారో అరవరో అది సెకండరీ, బట్ మనకు ఫస్ట్ ఇనిషియేట్గా భయం అనేది ఉంటుంది కదా. దానివల్ల మనం చాలా ఫేవర్గా ఉంటుంది మనకు. ఆ డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకప్పుడు ఇప్పుడు నేను ఒక ఇంటికి కోడలే, బట్ నాకు ఇద్దరు కొడుకులు, నెక్స్ట్ నేను కూడా అత్త అవుతాను కదా. సో ఆ ఫీలింగ్ అనేది అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఏది కూడా పర్మనెంట్ కాదు, అన్నీ టెంపరవరీగానే ఉంటాయి. వయసుకు రెస్పెక్ట్ ఇవ్వండి, మర్యాద ఇవ్వడం నేర్చుకోండి, మర్యాద ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న దానికి వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటున్నారు కదా. అది కాదు కావాల్సింది. ఫస్ట్ మనకు మనం రెస్పెక్ట్ ఇస్తున్నామా, మనం వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నామా, మనం ఇచ్చినప్పుడే వేరే వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేయడం నేర్చుకోండి. అంతేగాని చిన్న చిన్న విషయాలకి ఫ్యామిలీస్ని దూరం చేసుకోకండి. ఉమ్మడి కుటుంబాలు చాలా 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 అవసరము. పిల్లలకు కావచ్చు, మనకు కావచ్చు, మన సంప్రదాయాలకు కావచ్చు, చాలా ఇంపార్టెంట్. మనుషులు ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత ఫీల్ అవ్వడం అనేది చాలా చాలా ఫూలిష్నెస్. నాకైతే అది అస్సలు నచ్చదు. సో తప్పో ఒప్పో పెద్దవాళ్ళు ఏదో తెలుసో తెలియక అన్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసేసి వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కూడా ఒక మనిషిలాగా ట్రీట్ చేయండి, వాళ్ళకు వాల్యూ ఇవ్వండి, వాళ్ళని బాగా చూసుకోండి. ఎందుకంటే పేరెంట్స్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. దేవుళ్ళ కంటే కూడా గొప్పవాళ్ళు మనకి ఎవరైనా ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే అమ్మా నాన్ననే. అదే మన అమ్మా నాన్న మాత్రమే కాదు, మన హస్బెండ్ యొక్క పేరెంట్స్ కూడా సేమ్ మన పేరెంట్స్తో ఈక్వల్గానే వాళ్ళు కూడా. ఎందుకంటే నీకోసం ఒక వ్యక్తిని ఇచ్చి నీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసేకి నీకు ఒక వే చూపించారంటే ఎంత అర్థం ఉందో అర్థం చేసుకోండి. సో కాబట్టి అమ్మ నాన్న ఎంతో, అత్తయ్య మావయ్య కూడా అంతే. మీ చెల్లి అక్క, మీ అన్న తమ్ముడు ఎంతనో, మీ మరదలు, మీ మరిది వాళ్ళు ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్. సో అందరినీ కూడా ఈక్వల్గా ట్రీట్ చేయండి, సజెస్ట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ రైట్ ఆర్ రాంగ్గా ఉంటే కూర్చొని మీరే మాట్లాడుకోండి, మీ కుటుంబమే డిస్కస్ చేసుకోండి. అంతేగాని ఏదైనా ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏది కూడా పక్కన ఫ్యామిలీకి షేర్ చేయకండి. ఇట్స్ టూ బ్యాడ్, ఇట్స్ నాట్ అనాయింగ్ థింగ్. సో యూ షుడ్ బి కేర్ఫుల్ ఆన్ యువర్ ఫ్యామిలీ, యూ షుడ్ బి కేర్ఫుల్ ఆన్ యువర్ సరౌండింగ్స్. సో మీరు ఏదైనా సరే మీరు క్లియర్ చేసుకొని సార్ట్అవుట్ చేసుకొని హ్యాపీగా ఉండండి. అందరికీ విష్ యూ ద హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వాచ్ అండ్ లైక్ ఫర్ మై వీడియోస్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా కొన్ని చెప్తూనే ఉంటాను. నేను కూడా, నాకు ఇద్దరు పిల్లలు, మా హస్బెండ్ కూడా వర్కింగ్, నేను కూడా వర్కింగ్. సో ఇవన్నీ మేనేజ్ చేసుకొని నాకు కుదిరినప్పుడు వీడియోస్ చేస్తుంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఎ లాట్.